ఆర్మూర్ కమలంపాటి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి మీద పబ్లిక్ బాగానే గరం అవుతున్నట్టుండ్రు. ఓట్లకు ముందు అడ్డం పొడుగు హామీలు ఇస్తేవి, మరి గెలిచి ఏడాది దాటే అన్ని ఏమాయే అనుకుంటా నియోజకవర్గంలో నిలదీసుకుంటా పోస్టర్లు ఎల్చినాయి. ఆర్మూర్ కమలయ్య పైడి రాకేష్ రెడ్డి అన్న మీద పబ్లిక్ బాగానే ఫైర్ అవుతుండ్రు. ఆర్మూర్ ఎమ్మెల్యే మా ఊరికి రావద్దు అనుకుంటా నందిపేటకెళ్లి ఊరంతా పోస్టర్లు ఎల్చినాయి. ఇట్లా నందిపేట మండల కేంద్రంలో ఉన్న బస్టాండు, వైన్స్, దుకాణాలకు అన్ని సెంటర్లల్లా ఏడ చూసినా ఇవే పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అయితే ఆర్మూర్ కు ఏందో ఉద్ధరిస్తా అని మాటిస్తేవి కదా, మరి ఏమైనా ఆ హామీలన్నీ రూపాయి దవాఖానా కడతానంటివి, అదేమాయే? యువతకు ఉపాధి ఎక్కడా? ఏడాదికి ఊరికి 10 ఇండ్లు సొంతంగా కట్టిస్తా అంటివి, ఏడగడితివి? హిందువులు అని రెచ్చగొడుతివి, ఏదన్నా గుడికి చందాలు ఇచ్చినవా? హైదరాబాద్ నీ ఇంటికి నియోజకవర్గ ప్రజలు రావద్దంటవా? ఎందుకు? పేదోళ్ళంటే అంత చులకన నీకు అని గట్టిగా సొట్లు పెట్టుకుంటా నిలదీయబట్టిండ్రు. అట్లుంటాయి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ హామీలు, వాస్తవంలో మాత్రం ఇట్లుంటాయి అన్నట్టు. అయితే ఇప్పుడు పోస్టర్లు ఎవలేసిండ్రు అన్నది మాత్రం అస్సలు అంతు పడతలేదు. వేస్తే వేసిండ్రు కానీ మంచిగా అడిగిండ్రని మాట్లాడుకుంటురట ఆర్మూర్ పబ్లిక్ అంతా. అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెట్టిండు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అని తిట్టిపోస్తుండ్రు ఆఖర్ కార్పాటోలు. అధికారం పోగానే కాంగ్రెస్ సంఖ్యకి నమ్మక ద్రోహం చేసిండని మండిపడుతుండ్రు. దమ్ముంటే రాజీనామా చేసి నీ తాకతేందో చూపియాలని సవాల్ చేస్తుండ్రు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి ఎటు చూసినా ఏం ఆశాకరం లేదు కదా. కార్పార్టీకి ఎన్నుపోటు ఓడిచి కాంగ్రెస్ లో చేరిండో అప్పటి సంది జీవన్ రెడ్డి వర్గమోళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు. జీవన్ రెడ్డి సార్ అయితే పార్టీనే మారుతా అని చూసిండు. ఇప్పటికీ వాళ్ళిద్దరికి పోసుకుతలేదు. ఇదిట్లుండగానే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినట్టు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇంత పెద్ద లీడర్ను చేసిన కార్ పార్టీ మీదనే కారు కూతలు కూస్తుండు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు మాట్లాడుతుండు. దీని మీద అక్కడి బీఆర్ఎస్ లీడర్లు మస్తుగానే మండిపడుతుండ్రు. కాంట్రాక్ట్ల కోసమే పార్టీ మారిన విశ్వాస ఘాతకునివి నువ్వు. జగిత్యాల అభివృద్ధి కోసం పార్టీ మారినవా? పార్టీ మారి ఇన్ని రోజులల్లా నువ్వు చేసిన పడావేందో ఒకసారి చెప్పు. పైరవీలు చేయించుకొని అడ్డంగా దోస్తందుకు కాకుంటే నువ్వు పార్టీ మారి జగిత్యాలను ఉద్ధరించింది ఏమున్నది? దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఈ శిల్క పలుకులు వల్కండి సంజయ్ గారు. కాంగ్రెస్ లకెళ్లి పోటీ చేసి గెలిచి నీ తాకతేందో చూపి, అంతేగాని అడ్డమైన మాటలు మాట్లాడితే అస్సలు ఊకునేది లేదనుకుంటా గట్టిగా శివాట్లు పెట్టింది జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంతక్క. మరి చూడాలే సంజయ్ గారు ఎట్లా స్పందిస్తారో అక్క మాటలకు.